ప్రస్తుతం లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. బర్నీ హ్యాట్స్ ఆఫ్ చేసింది తనుజ. ఇక బర్నీ హ్యాట్స్ ఆఫ్ ఎందుకు చేసింది అంటే ఈ వీడియోలో చూసేద్దాం. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఎవరు సెకండ్ ఫైనలిస్ట్ అవుతారో అంటూ బిగ్ బాస్ కొన్ని టాస్క్‌లు అయితే పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టాస్క్‌లో భాగంగా సుమన్ శెట్టి పాపం ఏదైతే ఫైనలిస్ట్ రేస్ ఉందో ఆ రేస్ నుండి అలాగే ఆడియన్స్‌ని ఓట్ అపీల్ చేసుకునే రేస్ నుండి తొలగిపోయాడు. దీంతో భరణి, సుమన్ శెట్టి చాలా ఎమోషనల్ అయ్యారని చెప్పాలి. ముఖ్యంగా భరణి అయితే సుమన్ శెట్టికి చెప్తూ నేను ఎలాగైనా సరే ఆడియన్స్ ముందు నిలబడదాం అనుకున్నాను కానీ కాలేకపోయాను. సో నాకు చాలా అంటే చాలా బాధేస్తుంది అంటూ భరణి కూడా చిన్న పిల్లలాగా ఏడ్చేశాడు. అయితే ఈలోగా బిగ్ బాస్ కలెక్ట్ చేసుకుని సుమన్ శెట్టి నీ దగ్గర ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అవి మిగిలిన హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఎవరికి ఇవ్వాలనుకున్నావో చెప్పు అంటే సుమన్ శెట్టి అయితే బర్నీ పేరు చెప్పాడు. కానీ బర్నీ ఏం చేశాడంటే సుమన్ అన్న నేను ఒక విషయం చెప్తాను. మేమీ అనుకోవద్దు. నాకు పాయింట్స్ బాగానే ఉన్నాయి. కానీ అందరికంటే తక్కువ లిస్ట్‌లో సంజన గారు కొనసాగుతున్నారు కాబట్టి నీ పాయింట్స్ సంజన గారికి ఇస్తే ఇంకా బెస్ట్. నువ్వు నాకు ఇచ్చావనుకో కొంచెం అన్‌ఫేర్ గేమ్ ఏమో అనిపిస్తుంది. సో నేను ఎలాగో ఆడియన్స్ వరకు వెళ్ళొచ్చాను కానీ సంజన గారైతే ఆడియన్స్ వరకు వెళ్ళి రాలేదు కాబట్టి సో నువ్వు ఆమెకి ఇవ్వడమే బెస్ట్ అంటూ మొత్తానికి సుమన్ శెట్టి పాయింట్స్ అన్నీ కూడా భరణి అన్న అయితే కనుక సంజన గారికి ఇచ్చేలా చేశాడు. దీంతో సంజనకి ఓట్ వేసుకునే ఛాన్స్ అయితే వచ్చింది. అయితే ఇక్కడ భరణి తనుజని అడిగాడు. అరే నేను చేసింది కరెక్టేనా అంటావంటే నువ్వు ఏం చేసినా 100% కరెక్ట్ ఉంటుంది నాన్న. నీ మాటే నా మాట. మొత్తానికి నువ్వు ఒక అన్‌ఫేర్ గేమ్‌లా ఆలోచించకుండా ఒక మమ్మల్ని మోసం చేయకుండా నువ్వు అవతల వాళ్ళకి ఇమ్మన్నావు చూడు నిజంగా నీ గేమ్‌కి సెల్యూట్ చేస్తున్నాను అంటూ తనుజ అయితే భరణికి హ్యాట్స్ ఆఫ్ చెప్పింది. నిజానికి భరణి అయితే ఈ విషయంలో చాలా బాగా ఆలోచించాడని చెప్పుకోవాలి. సో ఫైనల్‌గా మరి భరణి గారు సంజన విషయంలో చూపించిన దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.